మిత్రులకు శుభోదయం. ఈరోజు ఆధ్యాత్మిక ముఖ్యాంశం సౌఖ్యమా అదెక్కడా? జీవితానికి రెండు ప్రధాన లక్షణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆరాటం, మరొకటి పోరాటం. అన్ని సందర్భాల్లోనూ అన్ని విషయాల్లోనూ ఆరాటమే. ఆశ, కోరిక, తపన, ఇలా ఎన్నో మూలాలున్నాయి దానికి. ఉదర పోషణార్థం పనిచేసుకోవడం, ఉద్యోగ వృత్తుల్లో నిమగ్నమవడం సమంజసమే. పదవుల కోసం, డబ్బు కోసం, కీర్తి కోసం దొడ్డిదారిన పాకులాడటమే మనుగడకు అనర్థం అవుతుంది. జీవించడం అనేది ఒక కళ. ఆ కళ తెలిసినవాడు సుఖపడతాడు, తెలియనివాడు అగాధంలో పడిపోతాడు. ఈ అనంత కాలంలో మనిషి జీవితకాలం అతి స్వల్పం. వేదాంతపరంగా చెప్పాలంటే జీవితం క్షణభంగురం. ఈ సత్యం తెలిసి కూడా సామాన్యుల నుంచి మాన్యుల వరకు దేనికోసము నిత్యం వెంపర్లాడుతూనే ఉంటారు. మనిషి ఏడుస్తూ పుట్టాడంటే అందరినీ ఏడిపించడానికి కాదు, ఆనందింప చేయడానికి, నవ్వించడానికి. పాపాలు నవ్వుతూ చేస్తే ఏడుస్తూ ఫలితం అనుభవించాలి అన్న సత్యం మనిషి గ్రహించలేడు. నూతిలో కప్ప అదే లోకం అనుకున్నట్లు మనిషి తన భార్య, పిల్లలు బాగుంటే అదే సుఖం అనుకుంటున్నాడు. సంఘ జీవనని మర్చిపోతున్నాడు. సమాజంతో, గ్రామంతో, రాష్ట్రంతో, దేశంతో ప్రేమానుబంధం పెంచుకోవాల్సిన బాధ్యత తనపైన ఉంది. ఎందరో అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఎన్నెన్నో బాధలు, కష్టాలు పడుతూ ఉంటారు. ఆపదల పొదల్లో చిక్కుకుపోయి రోధిస్తున్న వారి వైపు చూడాల్సిన అవసరం మనిషికి లేదా? పరోపకార్థమిదం శరీరం అన్న మాట గుర్తుకురాదా? సౌఖ్యానికి చిరునామా ఉంది, అది తెలుసుకోవాలి. ధర్మ ప్రవర్తనలో సుఖం ఉంది, సక్రమార్జనలో సుఖముంది, ప్రేమలో, సేవలో, త్యాగంలో, సంతృప్తిలో సుఖం ఉంది. ప్రతిభను అభినందించి ప్రోత్సహించడంలో సుఖం ఉంది. మృష్టాన్న భోజనాన్ని కేవలం తానే ఆరగించడం కాదు, 10 మందితో కలిసి పప్పు భోజనం తినడంలో సుఖం ఉంది. సూది మన మోపినంత భూమిని కూడా పాండవులకు ఇవ్వనన్న అహంకారి దుర్యోధనుడు వెంట ఏం తీసుకుపోయాడు? మనిషి కన్ను మూస్తే అయ్యో పాపం అనిపించుకోవాలి. అమ్మయ్య శని వదిలింది అనిపించుకోకూడదు కదా? అదే మంచి మరణం. ఎంత భక్తుడైనా అహంకరిస్తే ఆంతర్యామి కనికరించుడు. గర్వం సర్వం హరించాక హరి కరిని కాపాడలేదు. జీవితం ఓ అమూల్య గ్రంథం. దాన్ని చదివే ఆసక్తి ఉన్నవాడు, గ్రహింపగలిగిన వాడు విజేత అవుతాడు. మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి గర్వపడాలి, బతికితే సమాజం గౌరవించాలి, మరణిస్తే శత్రువు కూడా కంట తడి పెట్టాలి. అది సుఖ జీవనం అంటే. మనిషి గెలవవచ్చు, గర్వించకూడదు, భయపడవచ్చు, పారిపోకూడదు, ఓడిపోవచ్చు, కుంగిపోకూడదు. జీవితంలో ఇవన్నీ సహజమే, సహించాలి. బతుకురికి ఉపయోగపడుతూ నడిస్తే బతుకంతా పాటలాగి సాగిపోతుంది. మీకు అర్థమైంది కదా? సత్యమేవ జయతే. మీ రాజేషి.